నమస్కారం. అరుణాచలంలోని మన నరసాపురం వాస్తవ్యులు అరుణాచలం వచ్చి ఇక్కడే ఉంటూ ఒక అకామిడేషన్ ఏర్పాటు చేశారు. మరి ద్వారావారి కుటుంబం మనందరికీ తెలుసు. మల్లేశ్వరి టెక్స్టైల్స్, పాలకొల్లు, అదే నరసాపురం కూడా అలా ఉన్నాయి. మరి వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా వ్యాపార రంగంలో చాలా బిజీగా ఉంటున్నప్పటికీ కూడా అవన్నీ కాదని చెప్పేసి ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ భక్తుల సౌకర్యార్థం ఒక ఏర్పాటు చేయాలని చెప్పేసి రావడం జరిగింది. అసలు వాళ్ళ కోరిక ఎందుకు కలిగిందన్నది ఒకసారి చూద్దాం. అలాగే వాళ్ళు ఉన్న అకామిడేషన్ కూడా మనం చూద్దాం. మధుబాబు గారు నమస్తే. నమస్కారం అండి. మన పాలకొల్లు నుంచి అంటే వెస్ట్ గోదావరి నుంచి వచ్చి మీరు సెటిల్ అయిన ఒక అకామిడేషన్ అరుణాచలం ఏర్పాటు చేసిన మీరేనేమో ఇంకెవరున్నారా? అంటే నేను మా బ్రదర్ ఇక్కడ ఉన్నారు. అసలు ఎందుకు అరుణాచలం వచ్చి మీరు ఎంతకాలం సెటిల్ అయ్యండి? ఇలాగా నేను 2 years నుంచి ఇక్కడే ఉంటున్నాను. అంతకుముందు 25 years నుంచి నాన్నగారు భక్తులై అక్కడ నాన్నగారు ఫాలోవర్ అయ్యింది. నాన్నగారు ఇప్పుడు వస్తున్నా ఇక్కడికి వచ్చి ఉండడం, ఇలా సంవత్సరానికి 2-3 సార్లు ఇక్కడికి వచ్చి ఉండడం, అలా అలా భగవాన్ దేవోటిని అవ్వడం, నాకు పీస్ఫుల్ అందింది ఇక్కడ. అంటే ఇక్కడ చివరి దశలో ఇక్కడే ఉండాలన్న అభిప్రాయంతో నేను ఇక్కడ సెటిల్ అవ్వడం కారణం. కొంత నా లైఫ్ ఎండ్ లైఫ్ ఇక్కడే ఉండాలనే ఉద్దేశంతో నేను అది ప్లస్ కొంత ఇది టైమింగ్ కావాలి కాబట్టి అంచేత భక్తులకు కూడా మనం అకామిడేషన్ ఏర్పాటు చేస్తే మనకి కాలక్షేపం అవుతుంది. అది కాక భగవాన్ దగ్గర కూడా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇంకా అక్కడ వ్యాపారం కూడా వదిలేసి ఇక్కడ రావడం జరిగింది. అలాగే భగవాన్ అంటే అరుణాచలేశ్వరుడు అంటే మాకు అన్ని విధాలా సహకరించి మీ ద్వారా ఈ ప్రజల ద్వారా నాకు అవకాశాన్ని ఇచ్చి నన్ను ఇంత చేశారందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నా యొక్క సాటిస్ఫాక్షన్ ఇంతకంటే నాకు ఇంక వేరే లేదు. ఇప్పుడు అంటే ఏదైతే మీరు ఇక్కడ ఉంటున్నారో ఇలా వచ్చిన వాళ్ళందరికీ మీరు అకామిడేషన్ ఇవ్వాలనుకున్నారు. అదే కాక భోజనం కూడా ఎందుకు మరి భోజనం మీరు ప్రత్యేక ఆంధ్రలో భోజనం వండిస్తున్నారు కదా, కారణం ఏంటండి? అంటే ఇక్కడ సరిగా తమిళనాడులో అంత భోజనం క్వాలిటీ ఉంటుంది. ఇక్కడ మన ఆంధ్రాలో సాటిస్ఫాక్షన్ అవ్వలేదు, మన రుచి రాలేదు. అంచేది కంపల్సరీ భోజనం వచ్చినప్పుడు కంపల్సరీ భోజనం అడుగుతారనే ఉద్దేశంతో ఆ భోజనం కూడా అరేంజ్ చేసి మనం మినిమం కాస్ట్ డబ్బులు అందులో ప్రాఫిట్ కు ఆశించకుండా మనం మినిమం ప్రాఫిట్ తోటే దీన్ని రన్ చేస్తున్నాం. అదనమాట. అంటే మీరు ఎంతలో రూమ్ ఇస్తున్నారండి ఇక్కడ? ఇక్కడ ఏసీ రూమ్ అయితే 1300 నుంచి రూమ్. ఎంతమంది ఉండొచ్చు రూమ్ కండి? రూమ్కి వచ్చి 3 నుంచి 4 వరకు ఉండొచ్చు. 5 కొంతమంది అయితే అలా అడ్జస్ట్ అయిపోతుంటారు. ఒకసారి మనం రూమ్స్ ఒకసారి చూద్దాం సార్. ఓకే సార్, రండి సార్. అలాగేనండి. అరుణాచలాన్ని ఒక చక్కని వసతి ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు అన్నారు దీంట్లో ఎంత 1100 రూపాయలు అన్నారు. ఏసీ రూమ్. ఏసీ రూమ్ అండి. మొత్తం ఏసీ రూమ్స్ అండి, నాన్ ఏసీ కూడా ఇస్తున్నారు? నాన్ ఏసీ కూడా ఉంటాయండి. నాన్ ఏసీ అయితే 1000 రూపీసే. ఓకే. ఏసీ అయితే 13 కాడి నుంచి జనాన్ని బట్టి ఎక్స్ట్రా బెడ్స్ బట్టి పెరుగుతూ ఉంటారు. ఇప్పుడు దీంట్లో 2 beds ఉన్నాయండి. మ్యాట్రస్ కూడా ఉంటాయండి. మ్యాట్రస్ కూడా ఉంటాయి. ఓకే. మ్యాట్రస్ ఎక్స్ట్రా కావాలంటే ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ సదుపాయం ట్రాన్స్పోర్ట్ ఆటోలు ఉంటాయండి. అన్ని మీరు ఏర్పాటు చేస్తాం. ఫోన్ చేస్తే మీరు ఏర్పాటు చేస్తాం. ట్రావెల్స్ అలాగే మోటార్ సైకిల్ అంటే ఏమన్నా? మోటార్ సైకిల్ 2 wheeler కూడా అరేంజ్ చేస్తాం. రెంట్కి 2 wheeler కూడా రెంట్కి అరేంజ్ చేస్తాం. శివనారాయణ కుటీర్. శివనారాయణ కుటీర్. దీన్ని ఏరియా ఏంటంటారు? పెరుంబాక రోడ్ అండి. పెరుంబాక రోడ్ అంటే మరి పొద్దున్న గిరి ప్రదక్షిణ రోడ్ క్లోజ్ చేసినా కూడా ఇలా వచ్చేసి ఇలా రూట్ ఉంటుంది. బైపాస్ నుంచి వచ్చేది. ఇక్కడ మరి గిరి ప్రదక్షిణ రోడ్ ఎంత ఉంటుంది అంటే మనకి? ఇక్కడ 1/2 kilometer ఉంటుంది. 1/2 kilometer ఉంటుంది మనకి. ఓకే. రమణాశ్రీ అయితే కిలోమీటర్ ఉంటుంది. 10 kilometer. కానీ ఏరియా చాలా ప్రశాంతంగా ఉంది. అవునండి. ఎక్కువగా అంటే పూర్వం అరుణాచలం ఎలా ఉండేదేమో అక్కడ కూడా అసలు ఇప్పుడు డెవలప్ అయిపోయింది, బాగా డెవలప్ అయిపోయింది. ఇప్పుడు భోజనాలు ఇక్కడ వంటలు ఎవరు చేస్తున్నారండి? ఇక్కడ మేము ఇక్కడ తమిళ ఉన్నది, కానీ ఆంధ్రాలో కూడా తీసుకురావాలని ఉద్దేశం ఉంది. కానీ ప్రజెంట్ మటుకు తమిళ నుంచి అరేంజ్ చేస్తాం. కానీ ఆంధ్ర అంటే వండిస్తున్నారు. అంటే ఎవరు నేర్పించి వాళ్ళకి? అంటే ఎవరు మీ కుటుంబం ఎవరు వచ్చారు? మా మిసెస్ కూడా ఇక్కడే. అంచేత బ్రదర్కి ఎందుకంటే ఇక్కడ తిరువన్నమలలో ఫుడ్ అంత మీకు ఆంధ్ర ఫుడ్ దొరకదండి. డిఫరెంట్ దొరుకుతుంది కానీ మీకు భోజనం మట్టికి దొరకదు. అందుచేత అది కూడా వాళ్ళకి కొద్దిగా సంతృప్తిగా ఉండాలి. మెయిన్ భోజనం కదా. అలసిపోతారు కదండి, అలసిపోతుంటారు కాబట్టి రెస్ట్ కానీ భోజనం కూడా ఇక్కడ ఉంటుంది. కాఫీ టీకి ఫ్రీగా ఇస్తాం. కానీ భోజనం మట్టికి 90 రూపీస్ పే చేస్తాం. అంటే మినిమం ఛార్జ్. ఇప్పుడు ఇందాక నేను అన్నకు వస్తే మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. మీరు సుమారు ఎప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు? ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారు ఇక్కడికి? నేను 25 years నుంచి నాన్నగారి ద్వారా జూనియర్ నాన్నగారు గురువు గారు ఆయన ఫాలో అవుతూ నేను ఇక్కడికి రావడం. అంత మనం ఇయర్కి 3 times అలా వస్తూ భగవాన్ రమణ మహర్షి ఆశ్రమంకి ఎక్కువగా డివోషనల్గా అక్కడ ఉండడం,
అలాగే మనం అట్రాక్ట్ అయ్యి అలాగే అరుణాచలేశ్వరుడు అలాగే మన చివరి దశలో ఇంకా ఇక్కడే ఉండిపోవాలనే ఉద్దేశంతో కాలక్షేపం కొంతవరకు కాలక్షేపం కొరకు ప్రజలకు అదే మన భక్తులకి కూడా అంటే బాగా కదండి మీకు చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి కదా, నరసాపురం అన్ని కూడా వ్యాపారాలు ఉన్నాయి కదా. అదే నేను నాకు ఆల్రెడీ సెటిల్ అయ్యాను. నేను ఫ్యామిలీ పిల్లల రూపాయలు సెటిల్ అయిపోయారు. చివరి దశలో నేను ఇక్కడ ఉండాలి అన్న ఒక ఆలోచన నాకు అవకాశం నాకు భగవంతుడు కలిగించాడు. నాకు అన్ని విధాలా సహకరించారు ప్రజల ద్వారా. అందుచేత నేను ఇక్కడ లాస్ట్ అవసరం దశలో ఇక్కడ ఉండాలని ఉద్దేశం అనుకున్నాను. అలాగే ఇంకా ఉండిపోవాలని ఇంకా మీతో పాటు ఎవరన్నా ఇలా వస్తున్న వాళ్ళందరూ సదుపాయం ఏర్పాటు చేయాలని సేవగా ఉంటుంది, ప్లస్ మీకు ఉపాధిగా ఉండాలని ఉద్దేశంతో అదే నామాత్ర తరపుతోటి మీరు ఏసీ రూమ్స్ తక్కువ ఏర్పాటు చేయాలి. బాగుందండి, మీరు చేస్తున్న సేవకు ధన్యవాదాలు. అది నా ద్వారా కూడా మరింత మందికి మన పాలకొల్లు, నరసాపురం, భీమవరం ఎవరైతే వెస్ట్ గోదావరి ఉన్నారో వాళ్ళందరికీ తెలిసేలాగా మనం కూడా దీన్ని షేర్ చేద్దాం. తప్పనిసరిగా మీకు మా తోడ్పాటు మీరు అందిద్దాం. ధన్యవాదాలు. కానీ గిరి ప్రదర్శనకి మనకి కార్తీక మాసంలో మన ఏరియా వచ్చినప్పుడు మాత్రం కాదనకండి. అలాగే